హాయ్ అండి. వెల్కమ్ టు సత్యజన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా టేస్టీగా, ఈజీగా చేసుకునే పచ్చి బఠానీ పులావ్. మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకైతే చాలా ఈజీగా అయిపోతుంది. పర్ఫెక్ట్‌గా ఉంటుంది లంచ్ బాక్స్‌కి. బఠానీ ఒలిచి పెట్టుకుంటే 10 మినిట్స్‌లో అయిపోతుంది. దానికోసం స్టవ్ పైన నేనిప్పుడు కుక్కర్‌లో చేస్తున్నాను. కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ. మీకు ఘీ ఇష్టం లేకపోతే మొత్తం ఆయిల్ అయినా ఏసుకోవచ్చు. షాజీరా, మన ఇంట్లో ఉన్న మసాలా దినుసులు, 2 పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చి బఠానీ, క్యారెట్ అండ్ టమాటోస్. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీకు ఆలు కూడా ఇష్టమైతే ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ హడావుడిగా ఉంటుంది గదా! అలాంటి టైంలో ఇది ఈజీగా అయిపోతుంది. కుక్కర్‌లో చేస్తే ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇవన్నీ ఒకసారి అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే రైస్ అనేది నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మనం రైస్ నానబెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నేనిప్పుడు నార్మల్ రైస్‌తోనే చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేసుకునేది ఎప్పుడైనా సరే మనం బాస్మతి వాడకుండా ఉండటమే బెస్ట్. నేనిప్పుడు నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను. మనం నానబెట్టుకున్న రైస్‌ని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ నానిపోయి ఉంది కాబట్టి మనం ఎక్కువగా కలపకుండా ఉండాలి. నార్మల్ రైస్‌కి 1 కప్‌కి నేను 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. అదే ఓపెన్‌గా వండితే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ చెక్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. కొన్ని రైస్‌కి 1 ½ కప్పు పోసినా సరిపోతుంది. అలాగా మనం రెగ్యులర్‌గా రైస్ వండుతాం కదా! దాన్ని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్‌గా ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పులావ్. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ అన్నీ చూసుకొని మనం విజిల్ పెట్టేసుకోవాలి. ఇది నార్మల్ రైస్ కాబట్టి మనం 2, 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1 విజిల్ సరిపోతుంది. సో, 3 విజిల్స్ అన్నీ పోయిన తర్వాత మనం వెంటనే ఓపెన్ చేయకుండా అందులో ఉన్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా పచ్చి బఠానీ పులావ్ రెడీ అయిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. కుక్కర్‌లో చేస్తే ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ పచ్చి బఠానీ హెల్త్‌కి కూడా చాలా మంచిది. చిన్న పిల్లలకైతే బాడీ బిల్డింగ్ కూడా యూజ్ అవుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను.